హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫ్రైడే అనమాట, ఫ్రైడే మార్నింగ్ ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. సో ఆ రోజు వచ్చేసి ఇంకా శ్రావణ శుక్రవారం కదండి. సో పూజ అదంతా ఉంటుంది కదా. సో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే రెడీ అయ్యేసి వచ్చి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను అనమాట. సో 5:10కి అయితే లేచాను, కానీ ఇంకా బయట అయితే రాలేదు, చీకటిగా ఉంటుంది కదా అనేసి. సో అందుకోసం ఇంక నేను రెడీ అయ్యేసిన తర్వాత కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత అయితే ఇట్లా వచ్చి ముగ్గు అయితే వేసేసి ఇంకా వెళ్దామని ముగ్గు వేస్తున్నాను అనమాట. సో చూసారు, ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో 11 చుక్కలు అంటే 11 చుక్కలు 6 వచ్చే వరకు సందు చుక్కలు పెట్టాలి. సో ఫైనల్లీ ఇలా అయితే వేసాం అనమాట, సింపుల్గానే వేసాము. సో మరి ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా, మనం కష్టపడి కూడా ఏం ప్రయోజనం ఉండదు కదా అనేసి సింపుల్గా అలా అయితే వేసేసాను. కలర్స్ వేస్తే చాలా చాలా బాగుంటుందండి, సో ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ బూరెల కోసం అయితే ఉద్దిపప్పు బియ్యం పిండి అయితే మిక్సీ పట్టి పెట్టాను, అలాగే పప్పు నానబెట్టాను. సో అలా నా పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను అనమాట ప్రసాదాలకి. ఇక్కడ వచ్చేసి చేతన ఇంకా దారాలు అయితే కావాలి కదండి. సో వాటికైతే నేను దారాలు అనేసి తీసి ఇచ్చాను, పసుపు అవన్నీ రాసి పెట్టమని చెప్పి. తనైతే ఇంకా దారాలకు కూడా పసుపు రాస్తుందనమాట. సో ఇవి వచ్చేసి వైట్ దారాలు 9 పోగులు వేసి మనమైతే పసుపు అయితే రాసుకొని పెట్టుకుంటాం కదండి పూజలో. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా అయితే చేతిన పసుపు అయితే రాస్తూ ఉందన్నమాట. సో ఇంక వచ్చేసి వాళ్ళు డెకరేషన్స్ కూడా చేశారు, సో చూపిస్తాను. సో ఇలా వచ్చేసి మామిడాకులు ఉంటాయి కదండి. సో వాటిని వచ్చేసి ఇలా డెకరేషన్గా అంటే డెకరేషన్ పర్పస్గా ఇలా డిజైన్ చేసిందనమాట మామిడాకుల్ని. ఇలాగ వేసి దానికి డబుల్ టేప్ వేసి అందులో ఫ్లవర్ అయితే పెడుతూ ఉందన్నమాట. సో చూపిస్తాను ఎక్కడెక్కడ పెట్టింది ఏంటనేసి. సో ఫైనల్గా ఇలా అయితే చేసుకుంటూ ఉందన్నమాట చేతన. సో చూసారా ఎంత బాగా డిజైన్ చేసిందో. ఇక్కడ వచ్చేసి పిల్లలకు కూడా మనము ఏదైనా పనులు అయితే చెప్పాలి కదండి. సో ఇది వచ్చేసి నేనేం చెప్పలేదు, తనే ఇంట్రెస్ట్తో మామూలుగా యూట్యూబ్లో చూసి నేర్చుకుని తనైతే ఇలా డిజైన్ చేసి ఇంకా పెడుతూ ఉందన్నమాట డెకరేషన్కి. సో వాళ్ళకు కూడా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కొన్ని చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తారండి. సో ఇట్లా గడపలకి పసుపు రాయడం కానీ, పువ్వులు పెట్టడం కానీ, పసుపు కుంకాలు ఇలా పెట్టడం, పటాలకి బొట్లు పెట్టడం, ఇంకా చిన్న చిన్న పనులు అయితే వాళ్ళకి చెప్పాలన్నమాట. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఫ్యూచర్లో, చాలా ఈజీగా వాళ్ళు కూడా చేసుకోగలుగుతారనమాట. సో అలా నేనైతే ఇంకా ఇంట్లో అయితే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవి అయితే చెప్తూ ఉంటానన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి డోర్కి స్వస్తిక్ వేస్తూ ఉందన్నమాట చేతన వచ్చేసి. చూసారా ఇలా వేస్తుందన్నమాట. మేము యాక్చువల్గా టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ కూడా మేము సేవలో భాగంగా అప్పుడప్పుడు ఇలా స్వస్తిక్ కూడా టెంపుల్లో వేయాల్సి వస్తుందన్నమాట, అక్కడ వేస్తాము. సో అలా తనైతే ఇట్లా ఎక్స్పీరియన్స్ తెచ్చుకునింది అనమాట. చూసారా ఇలా అయితే ఇంకా దేవుడికి పటాలు బొట్లు కూడా పెట్టేస్తూ ఉందన్నమాట చేతన అయితే. సో మోస్ట్లీ చేతన సగం పనులు చేసింది అని చెప్పొచ్చు. నేనైతే ప్రసాదాలు వంటింట్లోనే సరిపోయింది నాకైతే, ప్రసాదాలు చేయడంలోనే. ఇంక ఇక్కడ దేవుడికి పూజ సంబంధించి కానీ అంతా కూడా డెకరేషన్ చేస్తుంది. ఇక్కడైతే బెల్లం అన్నము ఇంకా పాయసం అయితే పెట్టాను. సో చూసారా, ఇక్కడైతే బూరెలకి పచ్చిశనగపప్పు ఉడకపెట్టి పెట్టేశాను. ఇక్కడైతే ట్రై చేశాను వస్తుందో రాదా అని, సింగిల్గా వేసాను అనమాట. సో బాగానే వచ్చింది. సో అలాగే ఇంకా పాయసం కూడా చేశాను. సో ఫైనలీ బూరెలు అయితే చేసేసానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంతకుముందు ట్రై చేసినప్పుడు రాలేదండి. సో ఇప్పుడు 3 టైమ్స్ చేశాను, 2 టైమ్స్ బాగా వచ్చింది, 1 టైం అయితే పోయిందనమాట. సో ఇలా అయితే ఇంకా ప్రసాదాలు అయితే చేశాను. ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో అయితే ఇక్కడ మేము పెట్టేసామన్నమాట. మాకు కలసం పెట్టే అనువైతే అంతా ఏం లేదండి. సో అందుకోసం మేమైతే ఇట్లా దేవుడి ఫోటో పెట్టేసి ఇట్లా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో పెట్టేసి మేమైతే ఇంకా పూజ అయితే చేసుకుంటామండి. సో నేనైతే ఇంకా రెడీ చేసి వచ్చాను. ఫస్ట్ డ్రెస్ వేసుకొని ఇంకా వంటలు అవి చేశాను.
తర్వాత అయితే శారీ కట్టుకొని వచ్చానమాట. ఇది వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నానండి. శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది. అండ్ కలర్ చూసారా, బ్లూ కలరు మెరూన్ బార్డర్ అనమాట. సో చాలా బాగుంది. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి అక్క డిజైన్ చేసి ఇచ్చిందనమాట. సో ఇలా డెకరేషన్ చేసిందండి, చూసారా, కర్టన్స్కి ఇలా పెట్టిందనమాట, అటు సైడ్ ఇటు సైడు. చూసాము ఫ్రేమ్ బ్యాక్ సైడు ఏదైనా మంచిగా డెకరేట్ చేద్దామని. సో ఎందుకులే, అంతా కూడా మంచి అనిపించలేదు అనమాట, ఎందుకులే అని అనిపించింది, ఇంక అందుకే చేయలేదు. సో సింపుల్గా ఇలా అయితే మేము చేసుకున్నామండి. సో మీరు ఎలా చేశారు ఏంటి నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ప్రసాదాలు చూసారా, ఇలా అయితే మేము చేసాము. ఫ్రూట్స్ కూడా పెట్టామండి, బనానాస్, యాపిల్స్, బీరకాయలు ఇవన్నీ కూడా పెట్టాము. ఇక్కడైతే తాంబూలాలు, బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా పెట్టాము. సో చూసారా, ఇక్కడ వెండి లక్ష్మీదేవి అయితే పెట్టామండి. ఇంతకుముందు చూపించాను కదా, సో వెండి లక్ష్మీదేవి తీసుకున్నాను అనేసి వీడియో కూడా పెట్టాను. సో చాలా అంటే చాలా సాలిడ్గా బాగుంది లక్ష్మీదేవి అయితే. సో ఇదైతే నేను కొత్త లక్ష్మీదేవి విగ్రహం అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను దారం అయితే కట్టేసుకున్నాను. అంటే 9 ముళ్ళు కానీ 11 ముళ్ళు కానీ వేసుకున్న దారం అయితే మనము కట్టుకోవాలి అంటారు. సో అలా అయితే నేను ఇక్కడ దారం కట్టుకొని ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవికి అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నానమాట. ఫస్ట్ టైం అండి, మాకు అంతగా తెలీదు. బట్ ఇక్కడ ఏదైనా మిస్ అయింటే సో ఏమనుకోవద్దు. సో ఇలా అయితే అభిషేకాలు చేసుకున్నాను. అభిషేకం చేసుకునేటప్పుడు ఒక ఫ్లవర్ అయితే అక్కడ పెట్టాలండి. ఫస్ట్ మిస్ అయిపోయిన తర్వాత అయితే పెట్టాను. అలాగే వాటర్లో మనం అభిషేకాలు చేసే ప్రతి వాటర్లో కూడా మనము ఒక ఫ్లవర్ అయితే వేసి పెట్టాలి. ఆ తర్వాతనే అభిషేకం అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే అభిషేకం చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ అయితే వినాయక స్వామికి అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ కూడా, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఇంకా వ్రత కథ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా మేము చేసుకున్నాం అనమాట. చాలా బాగా అయితే జరిగింది పూజ అయితే. సో ఇక్కడైతే మా పాపలు కూడా చేస్తూ ఉన్నారనమాట, ఇద్దరు కూడా. ఇంకా మా చరణ్ అయితే ఎందుకు జస్ట్ పూజకి స్టార్ట్కి ముందు రెడీ అయ్యేసి వాళ్ళ డాడీ వాళ్ళిద్దరు ఒక చోటు కూర్చొని ఉన్నారనమాట మాకు వెనకాల. సో మా పూజ అయితే ఇలా జరిగిందండి. సో ఎలా అనిపించింది ఏంటనేది చెప్పండి. మేమైతే చాలా చాలా సింపుల్గానే చేసుకున్నాము. సో ఫైనలీ మా వీడియో ఎలా అనిపించింది, సో ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో శారీ కూడా బుక్ చేసానండి. సో అదే రోజు ఈవినింగ్ అయితే శారీ కూడా వచ్చింది. ఇంకైతే ఇక్కడ మంగళహారతి అయితే చేస్తూ ఉన్నాం అనమాట. లాస్ట్లో ఇంకా మంగళహారతి పాట కూడా ఉంటుందన్నమాట. అది బుక్ ఉందండి నా దగ్గర. సో ఆ బుక్లో చూసి మొత్తం షోడశోపచారాలన్నీ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసి ఇలా మంగళహారతితో కంప్లీట్ చేసామండి. సో ఫైనలీ మా పూజ అయితే అయిపోయింది. సో ఎలా అనిపించింది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.